యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మార్నింగ్ మన్నా అనే ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మీరందరూ బాగున్నారా? దేవుడి కృపను బట్టి మీరు క్షేమంగా ఉండాలని, అనుదినము ప్రభులో బలపడాలని ప్రార్థిస్తున్నాం. మిమ్మలను ఉన్నతంగా ఆశ్రయించాలని దేవుని సలహా అడుగుతున్నాం. మీకు ఏ రోగం ఉన్నా ఈరోజు ఆ రోగం అనే ముళ్ళును విరిచివేస్తానని ప్రభు మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఏంటంటే ఎబ్రీ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఆ వాగ్దానం బట్టి దేవుడు మనం దీవించిన గాక. మనం కొద్ది దినాలుగా యేసుక్రీస్తు యొక్క శిలువ మరణాన్ని గురించి మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. దేవుని బిడ్డలారా, దేవుని నుండి వచ్చిన ప్రవచనాలు అది ఎవరి ద్వారా పలుకపడినప్పటికీ పలికినవాడు దేవుడే కాబట్టి, నెరవేర్చేవాడు కూడా దేవుడే కాబట్టి అక్యురేట్గా మనం నెరవేర్చబడటాన్ని చూస్తున్నాం. యేసుక్రీస్తు గురించి చెప్పబడిన ప్రవచనాలు కూడా పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. దగ్గర 351 ప్రవచనాలు పాత నిబంధనలో యేసు ప్రభు వారి గురించి చెప్పబడ్డాయి. ఆ 351 ప్రవచనాలు కూడా యేసుక్రీస్తు జీవితంలో అక్యురేట్గా మరి నెరవేర్చబడటం మనం చూస్తున్నాం. దాంట్లో 34 ప్రవచనాలు యేసుక్రీస్తు యొక్క ఆఖరి దినాలు అంటే శ్రమకాలానికి, యేసుక్రీస్తు శ్రమ పడటం, గాయపరచబడటం, మొత్తపడటం, సిలువలో వేలాడటం, వీటన్నిటికీ సంబంధించిన 34 ప్రవచనాలు మనకు పరిశుద్ధ గ్రంథంలో కనబడుతున్నాయి. అవన్నీ ప్రవక్తల చేత అనేక సంవత్సరాల క్రితం చెప్పబడినట్టే నెరవేర్చబడింది. ఒక్కటి కూడా తప్పిపోలేదు, అంతా నెరవేర్చబడ్డాయి. నేను 1-2 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనంలో ఇదే యేసుక్రీస్తు యొక్క ఆ శ్రమకాలానికి ప్రారంభం. తర్వాత మనము పాటించేది ఏదంటే మట్ల ఆదివారం అంటాం. ఈ మట్ల ఆదివారం గురించిన ప్రవచనాలు జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనంలో ఆయన గాడిద పిల్ల మీద ఆయన ఎక్కి వస్తాడని రాయబడి ఉంది. లూకా సువార్త 19వ అధ్యాయం 35-37 వచనాల్లో దేవుని బిడ్డలారా ఆ వాగ్దానం నెరవేర్చబడినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. ఎందుకు ఆయన గాడిద మీద ఎక్కి వస్తాడని రాయబడి ఉంది? ఆ దినాల్లో రాజులు యుద్ధం చేసినప్పుడు, యుద్ధం కాకుండా సమాధానానికి వచ్చినప్పుడు గుర్రం మీద రారు. గుర్రం ఉన్నా కూడా గుర్రం మీద రారు. వాళ్ళు ఏం చేస్తారంటే నేను సమాధాన పడుతున్నాను అనే దానికి గుర్తుగా వాళ్ళు ఏం చేస్తారంటే మరి గాడిద పిల్ల మీద ఎక్కి వస్తారు. అంటే సమాధాన పడటానికి వస్తున్నాడు ఈ రాజుగారిని అర్థం. దీంట్లో 2 విషయాలు మనం గ్రహించాలి. యేసు రాజు అని నంబర్ 1. నంబర్ 2, యేసు మరి శత్రు కాదని, ఆయన పోట్లాడటానికో నీ మీద యుద్ధం చేయటానికో రావట్లేదని. 3వదిగా నీతో సమాధాన పడటానికి వస్తున్నాడని అర్థం. మనం పాప వలన, మన అతిక్రమం వలన దేవుని విడిచిపెట్టాం, దేవునికి దూరం అయిపోయాం, దేవుని నుండి మనం వేరైపోయాం, దేవునికి శత్రులు అయిపోయాం. దేవునికి శత్రులని మన బైబిల్ అంటుంది. శత్రులుగా జీవించిన మనము నశించిపోకూడదనే ఉద్దేశంతో మన మీద ఉన్న ప్రేమ చెప్పున దేవుడు మనతో సమాధాన పడటానికి వచ్చాడు. ఆ సమాధాన పడటానికి వచ్చినప్పుడు ఆయన స్థితిని విడిచిపెట్టాడు. ఆయన ఒక ఉన్నతమైన స్థాయిని విడిచిపెట్టాడు, హోదాను విడిచిపెట్టాడు. దేవుని బిడ్డలారా, సమస్తాన్ని విడిచిపెట్టిన తర్వాతనే ఆయన అనుకున్నట్టే ఆయన మనతో సమాధాన పడగలిగాడు. దేవుని బిడ్డలారా, ఆయన కనుక దిగి రాకపోతే, సమాధానంతో వచ్చి సమాధాన పడకపోతే మనం ఈరోజు నిత్యగ్నికి వెళ్ళే వాళ్ళము, మనము సాతానుకు దాసులైపోయే వాళ్ళము, మన జీవితము, మన నిత్యత్వం సర్వనాశనం అయిపోయేదేమో. కానీ యేసు ప్రభు చేసిన ఈ పుణ్యకార్యం వలన మనమందరూ మరి ఈరోజు సురక్షితంగా ఉన్నామని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు. నా మాట వింటున్న మీ జీవితంలో దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పిన ఏ ఒక్క వాగ్దానాలైనా ఒక యేసు ప్రభు జీవితంలోనే కాదు, మీ అందరి జీవితంలో నెరవేర్చబడతాయి, ప్రవచనాలు నెరవేర్చబడతాయి. దేవుడు దర్శనాల ద్వారా, కళల ద్వారా మీకు ఏవేవైతే చెప్పారో అది మనుషులకు చెప్తే, ఇతరులకు చెప్తే అది వెర్రితనంగా భావిస్తారు. కానీ దేవుడి దృష్టిలో అది ఖచ్చితంగా ప్రవచనాలే, అది ఆయన చేత పలుకబడిన మాటలే.
నిశ్చయముగా మీ కలలు, దర్శనాలు, మీ భారం, మీ విజన్ అన్నిటినీ దేవుడు నెరవేర్చబోతున్నాడు. ఆ దినాలు అతి సమీపంగా ఉందని తెలియపరుస్తూ నా మాటలు ముగిస్తున్నాను. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మా అతిక్రమాన్ని, పాపాన్ని క్షమించి, మన్నించి, పరిశుద్ధపరిచి ప్రభా విశేషమైన ఆత్మతో నింపండి, విశేషమైన అభిషేకంతో నింపండి, దైవిక మహిమతో నింపండి ప్రభా. వరాలతో, ఫలాలతో నింపండి ప్రభా. తండ్రి శాంతి, సమాధానం దయచేయండి ప్రభా. మమ్మల్ని నీ ప్రభా హక్కున చేర్చుకోండి ప్రభా. విడుదల దయచేయమని తాక్కుమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ.